హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పార్కీ వ్లాగ్స్. ఈరోజు సుజీ రవ్వతోటి చిప్స్ చేస్తున్నామండి. ఒక పావు కేజీ సగ్గుబియ్యం తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పిండిలాగా పట్టుకొని అది ఒక ప్లేట్లో పోసుకోవాలి. ఇదిగోండి, చూపించిన విధంగా ఈ విధంగాను పట్టుకొని ప్లేట్లోకి తీసుకొని సుజీ రవ్వ 2 కప్పులు తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇదిగోండి, చిన్న కప్పుతోటి 2 కప్పులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా పిండి మాదిరిలాగాను మిక్సీ పట్టుకొని ఇది కూడా ప్లేట్లో వేసుకోవాలి. పిండి పట్టుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో ఒక 5 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఒక 3, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర 1 స్పూను, కొంచెం కొత్తిమీర కడిగి కట్ చేసుకున్నది అది వేసేసి ఇవన్నీ కలిపేసి పేస్ట్ మాదిరిగాను మిక్సీ చేసుకొచ్చుకోవాలి. పట్టుకొచ్చుకొని పక్కన ఉంచుకొని కొంచెం వంట సోడా, బటర్ ఉంటే బటర్ వేసుకోండి, లేకుంటే బటర్ లేకుంటే నెయ్యి అయినా ఒక 3 స్పూన్లు వేసుకొని పిండికి మొత్తం కలిసేలాగాను బాగా కలపాలి. ఇదిగోండి, చూపించిన మాదిరిగాను మొత్తం పిండికి పెట్టేలాగాను నెయ్యి అంతాను బాగా కలపాలి. నెయ్యి ఇది కలిపిన తర్వాత పిండికి ఇప్పుడు మనం మిక్సీ నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి.
వాటర్ పోసుకొని ఈ మాదిరిగా ముద్దలాగా కలుపుకోవాలి, చపాతీ పిండి మాదిరిగాను. కలిపిన దాన్ని కూరగాయలు కట్ చేసుకునే చెక్క మీద కానీ, లేకుంటే చపాతీ చేసే చెక్క మీద కానీ, ఆ పీట మీద కానీ కొంచెం పిండి వేసుకొని మనం కలిపించుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకొని, ఇదిగోండి ఈ విధంగాను చపాతీలాగా ఒత్తుకొని చాకు తీసుకొని చాకుతోటి ఇలాగ లైన్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. పొడవుగానే తర్వాత అట్టుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ మాదిరిగానే కట్ చేసుకోవాలి. ఇవన్నీ ప్లేట్లో వేసుకొని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టేసి నూనె వేసి అది వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న చిప్స్ వేసేసుకొని వేపుకోవాలి. పిల్లల స్కూల్ నుండి వచ్చేసరికి ఈ విధంగా రెడీ చేసేసుకొని ఉంచుకోవచ్చండి. ఒకసారి రెడీ చేసుకుంటే 4 రోజులు వస్తాయి. ఇదిగోండి సుజీ రవ్వ చిప్స్ రెడీ అండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.